గుంటూరులో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైసీపీ ఆందోళనలు నిర్వహిస్తోంది. రాక్షస పాలనకు ముగింపునకు 2 ఏళ్ల పేరుతో టీడీపీ కూడా పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తోంది. ఒకేసారి 2 పార్టీలు పోటాపోటీ ధర్నాలతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డిఎస్సి ఉద్యోగాల భర్తీపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది. ఫ్లెక్సీలతో గుంటూరులో టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఇక గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నది మీరేనంటూ వైసీపీపై విమర్శలు చేశారు. గుంటూరులో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైసీపీ ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇటు రాక్షస పాలనకు ముగింపునకు 2 ఏళ్ల పేరుతో టీడీపీ కూడా పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తోంది. ఒకేసారి 2 పార్టీలు పోటాపోటీ ధర్నాలతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డిఎస్సి ఉద్యోగాల భర్తీపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది. ఫ్లెక్సీలతో గుంటూరులో టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఇక గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నది మీరేనంటూ వైసీపీపై విమర్శలు చేశారు. ఇక ప్రస్తుతం గుంటూరులో ఉన్న సిచ్యువేషన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ లో అందిస్తారు. ప్రమోద్, గుంటూరులో వైసీపీ వర్సెస్ టీడీపీ పోటాపోటీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ లో అందిస్తారు. ప్రమోద్, లహరి, గుంటూరులో ప్రస్తుతం అయితే హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంటా ఉంది. ఇటు టీడీపీ నాయకులు, వైసీపీ నాయకుల మధ్య పోటాపోటీ ఆందోళన అయితే జరుగుతా ఉన్నాయి. ఏదైతే గుజ్జరవల్ల సెంటర్ లో వెన్నుపోటుకి 2 ఏళ్ల పేరుతో వైసీపీ ఆందోళనకు పిలిపించింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకులు కూడా గుజ్జరవల్ల సెంటర్ లో రాక్షస పాలన ముగింపుకు 2 ఏళ్ల పేరుతో కూడా టీడీపీ నిరసన అయితే తెలుపుతా ఉంది. ఒకేసారి 2 పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తుండటంతో ఒక హైటెన్షన్ వాతావరణం చోటు చేస్తుందని చెప్పుకోవాలి. అయితే ఎటువంటి ముందస్తు గొడవలు జరగకుండా కూడా పోలీసులు అయితే అప్రమత్తమయ్యి పెద్ద ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరిని కూడా ఇటు టీడీపీ నాయకులకు సంబంధించి, వైసీపీ నాయకులకు సంబంధించి కూడా ఎవరు కూడా గొడవలకి, ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా ఉండాలంటే పెద్ద ఎత్తున భద్రతకు అవసరం అంటూ కూడా తెలిపినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఉదయం నుంచి కూడా ఒక హైటెన్షన్ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు స్పెషల్ బ్రాంచ్ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఇక్కడ చేరుకొని సెక్యూరిటీ అయితే ఇచ్చారు. అయితే ప్రస్తుతం అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటు వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని టీడీపీ నాయకులు అయితే అడ్డుకున్నారని చెప్పుకోవాలి. అయితే పెద్ద ఎత్తున కూడా ఇటు ఏదైతే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ కూడా వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. కేవలం ఏదైతే మెగా డిఎస్సి ఇంత అద్భుతంగా కేవలం 148 రోజుల్లోనే 16,000 పోస్టులు రిలీజ్ చేయడం చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి. అందుకే ఈ వైసీపీ నాయకులు ఇట్లాంటి విష ప్రచారాలు చేసి మెగా డిఎస్సి పై ఆ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు అయితే మండిపడతా ఉన్నారు. అయితే వైసీపీ నాయకులకి కూడా గొడ్డల పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ నాయకులకు కూడా ఎవరికి కూడా ఈ మెగా డిఎస్సి పై కూడా మాట్లాడే అర్హత లేదు అంటూ కూడా టీడీపీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. అయితే దీనిపై ప్రజల్లోకి కూడా విస్తృతంగా చర్చకు తీసుకొస్తాము, కావాలంటే బహిరంగ చర్చకు కూడా సిద్ధం అంటూ కూడా టీడీపీ నాయకులు చెబుతా ఉన్నారు. కానీ ఆ సవాళ్ళను మాత్రం వైసీపీ నాయకులు అయితే స్వీకరించట్లేదు. వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఇటు ఎమ్మెల్యేలు
అనేక సందర్భాల్లో కూడా మెగా డిఎస్సి పై ఎటువంటి అవకతవకలు జరగలేదు, పారదర్శకంగా జరిగిందని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నప్పటికీ కూడా వైసీపీ నాయకులు కావాలనే ఒక అలజడిని సృష్టించాలని ఎప్పుడైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వచ్చినటువంటి తరువాత నుంచే ఇట్లాంటి గుంటూరు నగరంలో ఇట్లాంటి అలజడులు సృష్టిస్తా ఉన్నారు. ఎక్కడా కూడా అనేక సందర్భాల్లో కూడా ఆయన అసభ్య పదజాలంతో మాట్లాడుతూ పోలీసులు తిడుతూ కూడా ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పైన ఇట్లాంటి ఘర్షణ వాతావరణం చోటు చేయాలి, ఒక అలజడులు సృష్టించాలి అన్న నేపథ్యంలోనే వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం అయితే వైసీపీకి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి కార్యక్రమం వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి గొడవలు జరగకుండా ఇరు పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పోలీసులు అయితే చర్చిస్తా ఉన్నారు. ఎక్కడా కూడా గొడవలు జరగకుండా కేవలం మీరు చేపట్టేటువంటి కార్యక్రమాలు సజావుగా జరగాలంటూ కూడా పోలీసులు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీ నాయకులు ఆ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నారు, ఇటు టీడీపీ నాయకులు కూడా ఈ నిరసన చేస్తా ఉన్నారు. లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.